హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎస్ అకాడమీ. ఈ వీడియోలో ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్లో ఉన్నటువంటి సిలబస్లో టోటల్గా మనకు 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఎలా చదవాలి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, సో ఎక్కడే మనం ఎక్కువగా మిస్టేక్స్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్ ఇన్ దిస్ సెషన్ క్లియర్లీ. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అప్ టు ద ఎండ్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ 2019లో సెప్టెంబర్లో జరిగిన ఎగ్జామ్స్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లో టోటల్గా 11 మార్క్స్ వచ్చాయి మనకి. 11 మార్క్స్ ఫ్రమ్ ది ఇంజనీరింగ్ అసిస్టెంట్. యాక్చువల్గా మనకి రావాల్సింది 12.5 మార్క్ రావాలి. ఓకే, అకార్డింగ్ టు 8 సబ్జెక్ట్స్ total 100 marks. If we divide with 8 we will get 12.5 marks, but we got only 11 marks here. Okay, ఒక్కోసారి మనకి మార్క్స్ ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి తక్కువ రావచ్చు, అట్లని చెప్పేసి ఇంపార్టెంట్ కాదని కాదు ఇక్కడ. ఓకే, ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు, బట్ దట్ టు ఇంపార్టెంట్ వన్. ఓకే, సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్కి సంబంధించిన టోటల్ సిలబస్ ఏంటి, ఎలా ఫోకస్ చేయాలి, మనము ఎలా ఫోకస్ చేస్తే ఒక్క మార్కు కూడా మనం నెగిటివ్ తెచ్చుకోకుండా మీరు క్వశ్చన్స్ పోకుండా ఎలా సాల్వ్ చేయగలమో నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి టోటల్గా సిలబస్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సిలబస్ చూస్తే ఇది మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సిలబస్ ఇది ఇంజనీరింగ్ మెకానిక్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే టోటల్ సిలబస్ను నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. 3 పార్ట్స్ ఇక్కడ. ఓకే, 3 పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు సిలబస్ చూస్తే ఇది టోటల్ సిలబస్ మనకి. ఇక్కడ చూసి మీరు వ్యాస్ట్గా సిలబస్ ఎక్కువ ఉందని చెప్పేసి భయపడద్దు. ఓకే, సో ఇక్కడ రాశాను కాబట్టి మీకు ఇక్కడ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి జస్ట్ 3 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇంజనీరింగ్ మెకానిక్స్లో. జస్ట్ 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్లో ఏ టాపిక్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి స్టాటిక్స్ టాపిక్స్. ఓకే, స్టాటిక్స్ టాపిక్స్లో మనం ఏమేమి చదువుతామంటే ఫోర్స్ ఏంటి, ఎలా రిజల్వ్ చేయాలి ఫోర్స్ను, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి, పారలెలోగ్రామ్ థియరం ఏంటి, ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటి, లామిస్ థియరం ఏంటి, అసలు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి ఇంజనీరింగ్ మెకానిక్స్లో. సో ఈ టోటల్ కాన్సెప్ట్స్ మనం వచ్చేసి ఫస్ట్ పాయింట్లో నేర్చుకుంటాం అనమాట. సో అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాను మన ఈజీనెస్ కోసం, ఈజీగా చదవడం కోసం నేను ఇంజనీరింగ్ మెకానిక్స్ని 3 భాగాలు చేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ భాగంలో మనం ఫస్ట్ పార్ట్లో ఇది చదువుతాం. సెకండ్ పార్ట్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి మాత్రం చదువుతాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి, సెంట్రాయిడ్ అంటే ఏంటి, డిఫరెంట్ పార్ట్స్ లైక్ స్ట్రక్చర్స్ లైక్ స్క్వేరు, రెక్టాంగులర్, పారలెలోగ్రాము, తర్వాత ట్రయాంగిల్, ఈ విధంగా వీటికి వచ్చేసి మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంట్రాయిడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు సెంట్రాయిడ్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనం సెకండ్ పార్ట్లో చూస్తాం. నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వస్తే థర్డ్ పార్ట్లో మనము మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వీ విల్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఏపీపీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, చాలా ఇంపార్టెంట్. అసలు ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటేనే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో కూడా ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి చదువుకుంటాము. కానీ ఇక్కడ పారలెలోగ్రామ్ థియరము, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరము, ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం గురించి మెయిన్ చదువుకోవాలి. వీటి గురించి క్వశ్చన్స్ ఎక్కువ మన స్ట్రెంత్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లాస్ట్ సెప్టెంబర్లో వీటి మీద క్వశ్చన్స్ అడిగాడు. సో సర్క్యులర్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ యాక్సిస్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఇక్కడ. చాలా ఈజీ బట్ ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఇక్కడ. సో మనము ఎక్కడ మిస్టేక్స్ ఎక్కువ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. మనకు క్వశ్చన్ ఏమో ఈజీగా చేయగలం క్వశ్చన్స్, బట్ మిస్టేక్స్ ఎక్కడ చేయగలమో అక్కడ ఎక్కువ క్వశ్చన్ని ఫోకస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను మీకోసము. అండ్ ఇలానే ప్రతి సబ్జెక్ట్ మీద కూడా నేను వీడియో చేస్తాను. అండ్ చాలామంది తెలుగులో చేయమని అడుగుతున్నారు, అందుకని ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను. యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్తాను అన్ని వీడియోస్. సో మీరు వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కానీ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము వీడియోస్ చేయడము. సో మీరు ఆ వీడియోస్ కూడా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ పార్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి టోటల్గా 3 పార్ట్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టాటిక్స్, సెకండ్ పార్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, థర్డ్ పార్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంట్రాయిడ్, థర్డ్ పార్ట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఇక్కడ ఈ వీడియోలో నేను వచ్చేసి ఓన్లీ ఫస్ట్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ పార్ట్ గురించి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టాటిక్స్. ఓకే, స్టాటిక్స్ అసలు స్టాటిక్స్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఒక సైన్స్ యొక్క బ్రాంచ్ ఇది. ఓకేనా, సైన్స్ యొక్క బ్రాంచ్. ఇంజనీరింగ్ మెకానిక్స్ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసి స్టాటిక్స్, రెండు వచ్చేసి మనకి డైనమిక్స్ అని చెప్తాం. ఓకేనా, ఒకటి స్టాటిక్స్, 2 డైనమిక్స్. ఇక్కడ స్టాటిక్స్ అంటే ఏంటంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ దట్, మనకి పేరులోనే ఉంది స్టాటిక్ పార్ట్స్, స్టాటిక్ బాడీ. స్టాటిక్ అంటే రెస్ట్లో ఉన్న వాటిని గురించి స్టడీ చేసే వాటిని స్టాటిక్స్ అంటాం మనం. ఓకేనా, రెస్ట్లో ఉంటాయి. దాని యొక్క వెలాసిటీ 0 ఉండాలి, ఒక బాడీ ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి, దాన్ని స్టాటిక్ బాడీస్ అంటారు. డైనమిక్స్కి వస్తే డైనమిక్స్ అగైన్ 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్.
కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్. సో కైనెటిక్స్ కైనమాటిక్స్లో మనం వచ్చేసి వెనెవర్ బాడీ ఈజ్ ఇన్ మోషన్ దట్ మీన్స్ వెలాసిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. వెలాసిటీ జీరో కాకుండా బాడీ వచ్చేసి మోషన్లో ఉంటే వాటిని డైనమిక్స్లో మనం చదువుకుంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఈ స్టోన్ ఈజ్ ప్రొజెక్టెడ్ లైక్ దిస్ అండ్ ఇట్ ఈస్ రీచెడ్ సమ్ డిస్టెన్స్, వాట్ ఈస్ ద రేంజ్, వాట్ ఈస్ ద హైట్ లైక్ దిస్. ఈ క్వశ్చన్స్ మనం వచ్చేసి కైనెటిక్స్ కైనమాటిక్స్లో డీల్ చేస్తాం. మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించి ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఇది లేదు మనకి సిలబస్లో, ఓన్లీ స్టాటిక్ పార్ట్స్ మాత్రమే ఉంది. స్టాటిక్స్ అంటే ఏంటంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, ప్యారలల్ యాక్సిస్ థియరం ఏంటి, దిస్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నీ వచ్చేసి మనం స్టాటిక్ పార్ట్లో స్టడీ చేస్తాం అనమాట. సో ఇక్కడ డైనమిక్స్ పార్ట్ అనేది మనకు సిలబస్లో లేదు. సో వెరీ ట్రికీ అనేది మనకు చాలా అదృష్టం మనకి నిజంగా. సో ఇది సిలబస్లో లేదు మనకి. సో మనం వచ్చేసి ఓన్లీ స్టాటిక్ పార్ట్ గురించి చదువుతాం. ఓకేనా, నేను సిలబస్ని చూసుకొని సిలబస్ ఎలా ఉందో ఏమేమి పాయింట్స్ డిస్కస్ చేస్తారో అవి మాత్రమే డిస్కస్ చేస్తాను, ఎక్స్ట్రా డిస్కస్ చేయను. సో కాబట్టి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అవుదాము. సో సిలబస్ చూద్దాం. ఫస్ట్ సిలబస్ చూస్తే మనకి సిలబస్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టాటిక్స్ అని ఉంది. ఓకేనా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టాటిక్స్. సో ఫస్ట్ మనం సిలబస్ చూస్తే స్టాటిక్స్ అనేది చదువుకున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్. రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్, అసలు రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? ఇక్కడ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్, అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్స్? అసలు ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటి? అసలు ఫోర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఏజెంట్ విచ్ విల్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ఏ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఉందనుకోండి, బాడీ రెస్ట్లో ఉంది, నేను ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. is the external agent. It is a external agent which changes the position of the body. ఓకే, ఇక్కడ బాడీ రెస్ట్లో ఉంది, నేను ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది వచ్చేసి సమ్ మోషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో హియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ వచ్చేసి సమ్ మోషన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఈజ్ ఈక్వల్ 2 మీటర్/సెకండ్ అనుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు నేను ఫోర్స్ వచ్చేసి ఈ బాడీ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే నేను ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాను. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఈ బాడీని నేను రెస్ట్లోకి తీసుకోవడానికి కోసం, అంటే మోషన్ స్టాప్ చేయడం కోసం నేను ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఫైనల్గా వెలాసిటీ జీరో అవుతుంది. అంటే ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఏజెంట్ విచ్ చేంజెస్ ద పొజిషన్ ఆఫ్ ది బాడీ. ఇఫ్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఇట్ విల్ బికమ్ రెస్ట్. ఓకే, ఇఫ్ ద బాడీ ఈజ్ అండర్ రెస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఇట్ మే కమ్ మోషన్. ఓకే, దట్ మీన్స్ ఫోర్స్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఏజెంట్ విచ్ చేంజెస్ ద పొజిషన్ ఆఫ్ ది బాడీ. ఓకేనా, సో అసలు ఫోర్స్ డెఫినేషన్ ఇది మీనింగ్. ఓకేనా, చాలా మందికి ఫోర్స్ అంటే మీనింగ్ తెలియదు. జనరల్గా ఫోర్స్ అంటే న్యూటన్స్ అంటారు, యూనిట్స్, సో అంతే. బట్ ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇది. సో పొజిషన్ ఆఫ్ ది బాడీని చేంజ్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా, అండ్ ఇక్కడ చూస్తే రిజల్యూషన్ ఆఫ్ ఏ ఫోర్స్. అసలు ఫోర్స్ని ఎందుకు రిజాల్వ్ చేయాలి మనం? అసలు మనం ఇక్కడ? సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నా అంటే ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా టు ద హారిజెంటల్కి ఒక 30 degrees యాంగిల్తో మనకు వచ్చేసి ఒక ఫోర్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ వచ్చేసి 5 kN ఫోర్స్ అనేది హారిజెంటల్ యాంగిల్కి, హారిజెంటల్ యాక్సెస్కి 30 degreesతో ఇంక్లైన్డ్ అయి ఉంది అనుకున్నాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటున్నాం. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఫోర్స్ని వచ్చేసి రిజాల్వ్ చేయాలి. అంటే హారిజెంటల్ యాక్సెస్ సైడ్, వర్టికల్ యాక్సెస్ సైడ్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సెస్ టు అస్. మనకు వచ్చేసి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఈ విధంగా ఉంటాయి. ఇలా ఉండదు ఎక్స్ యాక్సెస్. ఇట్ ఈస్ ఎ రొటేషన్. అంటే మనకు ఏదైతే హారిజెంటల్ యాక్సెస్లో కానీ వర్టికల్ యాక్సెస్లో కానీ యాక్ట్ అవ్వకుండా అదర్ దెన్ ద హారిజెంటల్ అండ్ వర్టికల్ యాక్సెస్లో యాక్ట్ అవుతుంటుందో అలాంటి ఫోర్సెస్ మనం రిజాల్వ్ చేయాలి ఇక్కడ. ఓకేనా, అలాంటి ఫోర్సెస్ రిజాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ హారిజెంటలీ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ 5 kN. ఓకేనా, ఈ విధంగా ఉందనుకుంటే ఇక్కడ మనం ఎందుకు రిజాల్వ్ చేయాలి? ఇక్కడ అవసరం లేదు కదా. సో హారిజెంటల్ యాక్సెస్ దగ్గర యాక్ట్ అవుతుంది ఇది. ఈ ఫోర్స్ అనేది హారిజెంటల్లీ యాక్ట్ అవుతుంది. సో మనం అలాంటప్పుడు రిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే రిజాల్వేషన్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే టాపిక్ ఎప్పుడైతే ఆ ఫోర్స్ అనేది హారిజెంటల్గా కానీ వర్టికల్గా కానీ యాక్ట్ అవ్వనప్పుడు అప్పుడు మనం రిజాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకి 5 kN అనేది 30 degrees యాంగిల్తో ఇంక్లైన్డ్ అయింది హారిజెంటల్కి. ఓకేనా, ఇప్పుడు మనం రిజాల్వ్ చేయాలంటే ఇక్కడ మనం వచ్చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి నేను నెక్స్ట్ మనకి సిలబస్లో ఉండే నెక్స్ట్ టాపిక్లో ఉంది అది. సో అక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీకు ఈక్విలిబ్రియం ఫోర్సెస్ అని ఉంటుంది, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి ఆ టాపిక్ నేను డిస్కస్ చేయను. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే హారిజెంటల్గా మనం డివైడ్ చేయాలంటే దీన్ని. ఓకేనా, హారిజెంటల్గా డివైడ్ చేయాలంటే సో ఎఫ్ ఇంటూ కాస్ థీటా అడ్జసెంట్ ఎఫ్ ఇంటూ కాస్ థీటా. అసలు ఎఫ్ ఇంటూ కాస్ థీటా మనం ఎందుకు రాసుకోవాలి ఇక్కడ? అసలు ఎఫ్ ఇంటూ ఎందుకు కాస్ థీటా ఎందుకు రాసుకోవాలి, సైన్ థీటా ఎందుకు రాసుకోవాలంటే ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఈ విధంగా ఉంది, నాకు ఫోర్స్ ఈ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాటర్ లైన్స్ ఈ విధంగా పెడుతున్నాను అనుకోండి. ఇదే ఫోర్స్ను వర్టికల్ డైరెక్షన్లో తీసుకుంటే ఎఫ్వై కదా, ఇదే ఫోర్స్ను హారిజెంటల్ డైరెక్షన్ తీసుకుంటే ఎఫ్ఎక్స్ కదా. ఓకేనా, అంతే కదా. సో ఇప్పుడు చూసుకుంటే ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఈ వర్టికల్ యాక్సిస్ని మనం ఎఫ్వై అనుకోవచ్చు. ఇది ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎఫ్ఎక్స్. ఇదేంటంటే ఎఫ్ఎక్స్ ఇక్కడ.
సో ఇక్కడ మీరు ట్రయాంగిల్ తీసుకుంటే మనకు యాంగిల్స్ తెలుసు, సైన్ థీటా కాస్ థీటా. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఈ హైపోటెనస్ నథింగ్ బట్ ఆఫ్ ఫోర్స్, ఓకేనా. కాస్ థీటా తీసుకుంటే, కాస్ థీటా ఫస్ట్ సైన్ థీటా తీసుకుందాం. ఇక్కడ సైన్ థీటా తీసుకుంటే సైన్ థీటా ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఆపోజిట్ సైడ్ ఏంటి, ఎఫ్ఐ, అడ్జస్ట్ హైపోటెనస్ ఏంటి, ఫోర్స్. సో ఎఫ్ఐ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎఫ్ సైన్ థీటా, ఎఫ్ఐ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎఫ్ సైన్ థీటా. ఓకే, అందుకే రిజాల్వ్ చేస్తే మనకు ఎఫ్ఐ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎఫ్ సైన్ థీటా, ఎఫ్ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎఫ్ కాస్ థీటా అంటుంటాం. ఎందుకంటే ఇందుకే. సో ఇక్కడ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ థీటా ఇస్ జస్ట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అట్లనే కాస్ థీటా తీసుకుంటే మనము కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ adjacent side by hypotenuse, adjacent side by hypotenuse. So adjacent side fx is nothing but of f cos theta. So మనం రిజాల్వ్ చేస్తే మనకి 2 కాంపోనెంట్స్ వచ్చాయి, హార్జెంటల్ డైరెక్షన్లో ఒకటి వచ్చింది, వర్టికల్ డైరెక్షన్లో వచ్చింది. సో ఇదే రిజాల్యూషన్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు క్వశ్చన్ అడిగినంటే సో డైరెక్ట్ ఈ విధంగా ఇమేజ్ ఇవ్వడాడు. ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, ఇఫ్ ఏ ఫోర్స్ ఈజ్ ఇంక్లైన్డ్ విత్ 30 degrees టు ద హార్జెంటల్ యాక్సిస్, వాట్ ఈస్ ద వర్టికల్ కాంపోనెంట్ అంటాడు. సో అప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఎఫ్ సైన్ థీటా అవుతుంది. సింపుల్గా అడగాలంటే, ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్సే, అందులో క్యాలిక్యులేటర్ కూడా అలవలేదు. కాబట్టి పెద్ద పెద్ద క్వశ్చన్స్, ఫార్ములాస్ ఓరియంటెడ్ చేసే క్వశ్చన్స్ మాత్రం అడుగుతారు. పెద్ద పెద్ద క్వశ్చన్లు అయితే అడగడు, ఓకేనా. సో కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్, కాకపోతే ట్రిక్కీగా అడుగుతుంటాడు. సో మనం అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలి. అందుకే వీడియోస్ ఇంగ్లీష్లో చూడాలి, మనం తెలుగులో చూడకూడదు. కాకపోతే ఏంటంటే చాలామంది తెలుగులో చేయండి అంటున్నారు, కాబట్టి ఇక్కడ తెలుగులో చేస్తున్నాము. సో కాబట్టి మీరు ఇంగ్లీష్లో చదవడానికి, ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు చూస్తే రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్. ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్స్, మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3లో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈక్వల్ టు 0, సిగ్మా మొమెంట్ ఈక్వల్ టు 0. దీస్ ఆర్ ద 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అసలు ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బాడీ ఉంది, ఈ విధంగా ఉంది ఒక బాడీ. సో ఇక ఈ బాడీ ఫ్రమ్ సెంటర్ నుంచి మనకు వచ్చేసి 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్స్ F1, ఇంకో ఫోర్స్ ఈ డైరెక్షన్లో F2 యాక్ట్ అవుతుంది అనుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 ఫోర్సులు ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతాయి. వీటి రిజల్టెంట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది రిజల్టెంట్ ఫోర్స్. ఓకే, రిజల్టెంట్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఈ బాడీని ఈ 2 ఫోర్సులు కలిపి ఈ డైరెక్షన్లో లాగుతున్నాయి అనమాట, ఓకేనా. పుల్ చేస్తున్నాయి, లాగేస్తున్నాయి, ఓకేనా. ఇప్పుడు ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, అసలు ఈక్విలిబ్రియం అంటే మీనింగ్ ఏంటంటే, ఈక్విలిబ్రియం అంటే మీనింగ్ ఏంటంటే ఈ బాడీ విచ్ ఈజ్ ఇన్ 0 ఫోర్సెస్, అంటే ఆ బాడీ మీద యాక్ట్ అయ్యేటువంటి అన్ని ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోయి ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని ఈక్విలిబ్రియం బాడీస్ అంటారు ఇక్కడ. కానీ ఇక్కడ చూస్తే మనకి 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఆ 2 ఫోర్సెస్ వల్ల వచ్చే రిజల్టెంట్ ఫోర్స్, అంటే ఈ 2 ఫోర్సెస్ తీసేస్తే ఆ 2 ఫోర్సుల యొక్క ఎఫెక్ట్ వచ్చేసి ఈ రిజల్టెంట్ చూపిస్తుంది మనకి. అంటే ఫైనల్గా F1 F2 నథింగ్ బట్ ఆఫ్ R ఓన్లీ, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక ఫోర్స్ని ఆపోజిట్గా యాక్ట్ చేస్తున్నా ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి F అనుకుందాం, క్యాపిటల్ F ఇంటూ R అనుకుందాం, ఓకేనా. క్యాపిటల్ F ఇంటూ R అనుకుందాం. ఈ ఫోర్స్ ఏం చేస్తుందంటే సేమ్ టు దట్ ఆఫ్ ది R. ఫర్ ఎగ్జాంపుల్ R వచ్చేసి 10 కిలోమీటర్స్ అనుకుంటే FR కూడా 10 కిలోమీటర్సే ఉండాలి, ఓకేనా. అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్. ఈ రిజల్టెంట్ ఫోర్స్కి సేమ్ మ్యాగ్నిట్యూడ్లో ఆపోజిట్గా యాక్ట్ అయ్యి ఈ 2 ఫోర్సులు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఈ బాడీ మీద ఎటువంటి ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వవు. అలాంటప్పుడు ఈ బాడీని ఈక్విలిబ్రియం బాడీ అంటాము. అంటే దీన్ని వచ్చేసి వాట్ ఎవర్ వీఆర్ యాక్టింగ్ ఆన్ దిస్ బాడీ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఈక్విలిబ్రియం, దిస్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఈక్విలిబ్రియాంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతుంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విలిబ్రియాంట్? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్విలిబ్రియాంట్? ద ఫోర్స్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద రిజల్టెంట్, a force which is along the resultant, which is perpendicular to resultant, which is parallel to resultant, like this. ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ వన్, ఈక్విలిబ్రియాంట్. ఓకే, సో బాడీని మనం ఈక్విలిబ్రియంలోకి తీసుకొని రావడం కోసం మనం అప్లై చేసేటువంటి ఫోర్స్నే ఈక్విలిబ్రియాంట్ అంటాం ఇక్కడ, ఓకేనా. ఐ థింక్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. ఓకే, నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇన్ వచ్చేసి మనకి సిలబస్లో చూస్తే మనకి నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటిది మనకి సిలబస్లో ఉంది. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ నేను డివైడ్ చేసినటువంటి 3 పార్ట్స్లో డివైడ్ చేసిన 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్లో మనకి ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే కనుక ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మాత్రమే. ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ నుంచే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనకు సచివాలయంలో 2 క్వశ్చన్లు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ అంత ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకేనా. సో అండ్ లామిస్ థియరం కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ పార్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తే క్వశ్చన్స్ ప్యారలలోగ్రామ్ థియరం నుంచి, లామిస్ థియరం నుంచి, ప్యారలలోగ్రామ్ నుంచి 2, లామిస్ థియరం నుంచి 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్ 11 క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్లో 3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇక్కడ. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మనకు చాలా ఇంపార్టెంట్, కాబట్టి నీట్గా వినండి. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ అసలు ప్యారలలోగ్రామ్ ఎలా ఉంటుంది? అసలు ప్యారలలోగ్రామ్ అనేది ఈ షేప్లో ఉంటుంది.
ప్యారలాగ్రామ్ అనేది ఈ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ప్యారలాగ్రాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫోర్స్ని వచ్చేసి నేను పీ అనుకుంటున్నాను, ఈ ఫోర్స్ని వచ్చేసి నేను క్యూ అనుకుంటున్నాను. ఓకే, తెలుగులో చెప్తున్నాను, నీట్గా వినండి. ఇఫ్ టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలాగ్రామ్ ఇన్ ఇట్స్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, రెండు ఫోర్సులు ప్యారలాగ్రామ్కి రెండు సైడ్స్ లాగా యాక్ట్ అవుతుంటే, ఓకేనా, అండ్ అట్ ది పాయింట్ ఆఫ్ కంకరెంట్ అంటే ఏంటంటే ఏదైనా రెండు ఫోర్స్లు వచ్చేసి ఇంటర్సెక్షన్ అవుతే ఆ పాయింట్ను కంకరెంట్ పాయింట్ అంటారు ఇక్కడ. ఓకేనా, కంకరెంట్ పాయింట్ అంటారు. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే పీ ఫోర్సు క్యూ ఫోర్సు అండ్ డైరెక్షన్ వచ్చేసి బార్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ రెండు ఫోర్సులు ప్యారలాగ్రామ్కి ఒక పాయింట్ నుంచి యాక్ట్ అవుతాయి. ఆ కంకరెంట్ పాయింట్ నుంచి రిజల్టెంట్ అనేది డైగోనల్ అవుతుంది. సో డైరెక్షన్ విల్ బి సేమ్. ఓకేనా, నా ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి నేను యాంగిల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ యాంగిల్స్ వచ్చేసి పీకు క్యూకు ఉన్నటువంటి యాంగిల్ ఆల్ఫా అనుకుంటున్నాను. కేర్ఫుల్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. పీకు క్యూకు ఉన్నటువంటి యాంగిల్ ఆల్ఫా అనుకుంటున్నాను, పీకు ఆర్కు ఉన్నటువంటి యాంగిల్ తీటా అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే నేను దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటే, ఓకే, ఇది హార్జెంటల్, ఇది వచ్చేసి క్యూ. దిస్ క్యూ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సేమ్ అవుతుందా, ఈ క్యూ రెండు సేమే. సో క్యూకి హార్జెంటల్కి యాంగిల్ ఎంత ఉంది, ఆల్ఫా ఉంది. సో అంటే ఇక్కడ కూడా ఆల్ఫా ఉండాలి. అర్థమవుతుంది కదా. సో పీకి క్యూకి రెండింటికి యాంగిల్ వచ్చేసి ఆల్ఫా ఉంది కాబట్టి ఇది సేమ్ పీ కాబట్టి ఇది క్యూ కాబట్టి ఇక్కడ తీసుకొని వస్తే క్యూ అవుతుంది కాబట్టి, సో ఆ రెండింటికి మధ్య యాంగిల్ ఆల్ఫా కాబట్టి ఇక్కడ కూడా ఆల్ఫా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇది క్యూ అయినప్పుడు ఇదేమవుతుంది, క్యూ కాస్ ఆల్ఫా అవుతుంది. ఇదేమవుతుంది, క్యూ సైన్ ఆల్ఫా అవుతుంది. ఇందాక మనం రిజాల్వ్ చేసాము సేమ్ అట్లనే ఇక్కడ కూడా. ఓకేనా, క్యూస్ కాస్ ఆల్ఫా క్యూ సైన్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ మనకి ఫార్ములా ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ, సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. ఎస్ ఆర్ నో, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు నేను రిజాల్వ్ చేస్తే ఇక్కడ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే ఇక్కడ వచ్చేసి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ క్యూ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇది వచ్చేసి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎస్ ఆర్ నో. మనకి ఫైనల్గా రిజాల్వ్ చేస్తే ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా వస్తుంది. ఓకేనా, ఇదంతా సోది మనకి ఎందుకు అవసరం లేదు. సో ఫైనల్గా వచ్చేసి మనకి ఇది ఇంపార్టెంట్. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq ఇంటూ కాస్ ఆల్ఫా. ఓకేనా, సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యాంగిల్ చూస్తే మనకు కన్ఫ్యూజ్ అవుద్ది. ఇక్కడ ఈ యాంగిల్ అనేది ఆల్ఫా అనేది ఇట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ పీ అండ్ క్యూ. కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది, తీటా ఎక్కడ ఆల్ఫా ఎక్కడ అని చెప్పేసి. సో ఇక్కడ తీసుకునే యాంగిల్ మీరు తీటా కానీ ఆల్ఫా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ పీ అండ్ క్యూ మధ్య మాత్రమే ఉండాలి అది. సో కొంతమంది పీ అండ్ ఆర్ మధ్య తీసుకుంటుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఆల్ఫా అనేది పీ అండ్ క్యూ మధ్య మాత్రమే ఉండాలి. ఓకేనా, ఇక్కడ మిస్టేక్ చేసేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకే నేను ఇక్కడ ఫోకస్ చేస్తున్నాను. సో ఈ ఫార్ములా రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు నెక్స్ట్ మనకు యూజ్ అవుతుంది అది. అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే ఇక్కడ యాంగిల్ తీటా ఇప్పుడు తీస్తే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది తీటా. ఇది టోటల్ ఏమవుతుంది మనకి, పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా అవుతుంది. పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా అవుతుంది. ఈ సైడ్ ఏమవుతుంది, క్యూ సైన్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు నేను టాన్ తీటా తీసుకుంటే సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ టాన్ తీటా అంతే కదా. టాన్ తీటా ఆపోజిట్ సైడ్ అంటే క్యూ సైన్ ఆల్ఫా బై పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా. సో ఇది యాంగిల్. ఓకే, ఇందాక మనం ఆర్ కనుక్కున్నాము, ఇప్పుడు ఎంత యాంగిల్తో వచ్చేసి రిజల్టెంట్ యాక్ట్ అవుతుందో తీటా కనుక్కోవచ్చు tan ఇన్వర్స్ వేసుకుంటే. సో ఈ రెండు ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూస్తే మనకు క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నాడు, ఎక్కడ మనకు ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏంటి ఈ ప్యారలగ్రామ్ లాలో నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, ఎందుకు ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏమేమి క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మనం మిస్టేక్ చేసడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇప్పుడు మనం ఫార్ములాస్ ఇక్కడ రాసుకుందాము. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా, ఇది ఒక ఫార్ములా. అండ్ సెకండ్ ఫార్ములా వచ్చేసి tan తీటా ఈక్వల్ టు క్యూ సైన్ ఆల్ఫా బై పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా. ఈ రెండు ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కండిషన్స్ తీసుకుంటా, కొన్ని కండిషన్స్. ఇప్పుడు మనకు వచ్చేసి ప్యారలగ్రామ్ ఈ షేప్లో ఉన్నది కదా ప్యారలగ్రాము. సో ఇది వచ్చేసి ఆల్ఫా, ఇది తీటా. ఓకేనా, ఆల్ఫా అనేది పీకు క్యూకు మధ్య ఉన్నటువంటి యాంగిల్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లోనే క్వశ్చన్ అడుగుతున్నాడు అనుకోండి. ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 డిగ్రీస్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్.
సో ఆప్షన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ ఈక్వేషన్లో ఆల్ఫా అనేది జీరో తీసుకుంటే ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో వాట్ విల్ హ్యాపెన్ కాస్ ఆల్ఫా? కాస్ జీరో ఇస్ నథింగ్ బట్ ఆఫ్ 1 ఓన్లీనా? కాస్ జీరో ఇస్ నథింగ్ బట్ ఆఫ్ 1. సో అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ p² ప్లస్ q² ప్లస్ 2pq ఇంటూ కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ ఆఫ్ 1. సో స్క్వేర్ రూట్ తీసుకుంటే ఇది చూసుకుంటే మనకి p+q హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, p+q హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, సార్ నో p² ప్లస్ pq² ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. సో కాస్ ఆల్ఫా 1 అయింది ఇక్కడ. సో స్క్వేర్కు రూట్కు క్యాన్సిల్ అవుతే సో రిజల్టెంట్ ఏమైందంటే p+q అవుతుంది. p+q అవుతుంది ఇక్కడ. సో ఆల్ఫా అనేది 0 డిగ్రీస్ అయితే రిజల్టెంట్ p+q అవుతుంది. అసలు p+q అంటే ఏంటి నిజంగా ఇక్కడ చూస్తే? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫోర్స్ p ఇలా యాక్ట్ అవుతుంది అనుకోండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఫోర్స్ q అనేది ఇలా యాక్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు. సో ఇక్కడ రిజల్టెంట్ కావాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ p+q. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ p+q అంటే ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ p+q అంటే ఏంటంటే సో p+q అనేటువంటి p అండ్ q ఫోర్సెస్ ఆర్ కొలినియర్ ఫోర్సెస్. కొలినియర్ అంటే మీనింగ్ అంటే సేమ్ యాక్సెస్ మీద యాక్ట్ అవుతే వాటిని కొలినియర్ ఫోర్సెస్ అంటారు ఇక్కడ. ఓకేనా? సో p+q అంటున్నామంటే రిజల్టెంట్ని p ఫోర్స్ అండ్ q ఫోర్స్ వచ్చేసి కొలినియర్ ఫోర్సెస్ అండ్ ఇన్ సేమ్ డైరెక్షన్. క్వశ్చన్ ఆప్షన్స్ ఎలా కూడా ఇస్తుంటాడు. ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ 0 మీన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? Sometimes they will ask like this, r is equal to p+q, r is equal to p minus q, r is equal to p/q. Like this they will ask questions. Options I will give options. అంటే కొంచెం టైంలో ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తుంటాడు. కొన్నిసార్లు ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ 0 విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ ఏ p అండ్ q ఆర్ కొలినియర్ బట్ సేమ్ డైరెక్షన్, p అండ్ q ఆర్ కొలినియర్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ట్రిక్కీ క్వశ్చన్స్ ఇక్కడ. మీకు కాన్సెప్ట్ తెలుసు ఇక్కడ, కానీ ఆప్షన్స్ చేసే దగ్గర మీరు మిస్టేక్స్ చేస్తుంటారు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు p+q. ఆర్ ఈజ్ ఈక్వల్ టు p+q అయితే ఫోర్స్ ఏ విధంగా ఉంటాయి? రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే కదా యాడ్ చేస్తాము, ఆపోజిట్ డైరెక్షన్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో కాబట్టి ఇది పాయింట్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్. ఓకేనా? మీరు వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి ఇక్కడ చూస్తే ఆల్ఫా వచ్చేసి 0 అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా వచ్చేసి 180 డిగ్రీస్ అయిందనుకోండి. అప్పుడు కాస్ ఆల్ఫా ఏమవుతుంది? కాస్ 180 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ -1. ఓకే, కాస్ 180 నథింగ్ బట్ ఆఫ్ -1. ఇక్కడ చూస్తే మనకి రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ q² ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ -1 అంటే -2pq వస్తుంది ఫైనల్గా. ఓకేనా? -2pq వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఇది ఎట్లుంది మనకి చూస్తే p మైనస్ q హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, అంతే కదా. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే రిజల్టెంట్ అనేది p-q రూపంలో వస్తుంది. అంటే p-q అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఈ ఫోర్స్ని p అనుకుందాము. ఇంకో ఫోర్స్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో సమ్ డిస్టెన్స్తో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు రిజల్టెంట్ ఏమైందంటే p-q అవుతుంది, ఎందుకంటే p ఈ డైరెక్షన్లో ఉంది, q ఈ డైరెక్షన్లో ఉంది. సో రిజల్టెంట్ ఏమవుతుంది? ఇక్కడ అవుతుంది. అంటే p-q టోటల్ qలోంచి q తీసేస్తే మనకు రిజల్టెంట్ r వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారంటే ఒకసారి ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఆర్ ఈజ్ ఈక్వల్ టు p+q, ఆప్షన్ బి ఆర్ ఈజ్ ఈక్వల్ టు p-q, ఆప్షన్ సి ఆర్ ఈజ్ ఈక్వల్ టు p/q. లైక్ దిస్ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్. అండ్ అనదర్ ఆప్షన్స్ ఇంకో విధంగా ఎలా ఉంటాయంటే ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 180 విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? p అండ్ q ఆర్ కొలినియర్. ఇక్కడ కూడా కొలినియర్ అంటే సేమ్ యాక్సెస్ మీద ఒకే యాక్సెస్ దగ్గర ఉంటే కొలినియర్ అంటారు. ఇక్కడ కూడా కొలినియరే. సో p అండ్ q ఆర్ కొలినియర్ బట్ ఇన్ సేమ్ డైరెక్షన్, p అండ్ q ఆర్ కొలినియర్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, p and q are collinear but we can't guess this direction. Like this they will ask questions. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. 180 డిగ్రీస్ అయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, 0 డిగ్రీస్ అయినప్పుడు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. బట్ సేమ్ బోత్ కేసెస్ ఆల్సో కొలినియర్ ఓన్లీ. ఓకేనా? సో ఇది రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మిస్టేక్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మీకు తెలుసు, ఫార్ములాస్ తెలుసు మనకి. మనం ఏం చేస్తామంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p² ప్లస్ q² ప్లస్ 2pq కాస్ ఆల్ఫా నాకు వచ్చేసిందని మనము ఎగురుతుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకు వచ్చేసి ఫార్ములాస్ రావడం గొప్ప కాదు, దాని అప్లికేషన్ ఓరియంటెడ్ ఎలా చూసుకోవాలి మనకి. ఎలా ఇప్పుడు ఆల్ఫా వచ్చేసి ఎంత అయినప్పుడు ఎలా ఉంటుంది, 0 అయినప్పుడు ఎలా ఉంటుంది, సో ఇలా మనం చూసుకోవాలి ఇక్కడ. సో ఇంకో కండిషన్ ఉంది ఇక్కడ. ఆల్ఫా వచ్చేసి 90 డిగ్రీస్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీస్ చూసాము, 180 డిగ్రీస్ చూసాము. ఇప్పుడు 90 డిగ్రీస్ అయితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? సో 90 డిగ్రీస్ అయితే కాస్ ఆల్ఫా ఏమవుతుంది మనకి? సో 90 డిగ్రీస్ అయితే కాస్ 90 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 0. సార్ నో, కాస్ 90 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 0. ఇప్పుడు చూస్తే మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ q² ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా 0 అయినప్పుడు 2pq 0 అయిపోతుంది. సో టోటల్గా ఇక్కడ 0 వచ్చేసింది. 0 వచ్చేసిందంటే మనకి రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ p² ప్లస్ q² వచ్చేసింది. సార్ నో, అంతే కదా. సో ఇది ఒక కండిషన్. ఓకే, ఇప్పుడు ఇంకొక కండిషన్, లాస్ట్ కండిషన్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. మనం ఎందుకు ఇంతసేపు ఫోకస్ చేస్తున్న పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మీద అంటే మనకి క్వశ్చన్స్ ఎక్కువ అడిగేదానికి ఇక్కడే ఛాన్సెస్ ఉంది, అందుకే నేను ఎక్కువ ఫోకస్ లిమిట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ లాస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్
P ఈక్వల్ టు క్యూ. ఇఫ్ P ఈక్వల్ టు క్యూ, ఇప్పుడు రెండు ఫోర్సులు ఈక్వల్ అయితే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్ వన్. ఓకే, సో ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు క్యూ, వాట్ విల్ హ్యాపెన్? ఇఫ్ రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటాలో P స్క్వేర్ ప్లస్ క్యూ ప్లేస్లో కూడా నేను P పెట్టుకుంటున్నాను ఇప్పుడు. అగైన్ P స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ PQ నథింగ్ బట్ ఆఫ్ P ఇంటూ P స్క్వేర్, 2P స్క్వేర్ కాస్ ఆల్ఫా, 2P స్క్వేర్ కాస్ ఆల్ఫా. ఇక్కడ చూస్తే మనము దీన్ని P స్క్వేర్ ప్లస్ P స్క్వేర్ను 2P స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ 2P స్క్వేర్ కాస్ ఆల్ఫా ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను 2P స్క్వేర్ని కామన్ తీస్తే 2P స్క్వేర్ని కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ ఆల్ఫా వస్తుంది, 1 ప్లస్ కాస్ ఆల్ఫా వస్తుంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది ఇక్కడ. ఓకే, ఒక చిన్న ఫార్ములా ఏంటంటే అది కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ మ్యాథమెటికల్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా ఇది. సో ఇలాంటి ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఒకసారి మనము. సో కాస్ 2 ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1. ఇక్కడ 2 ఆల్ఫా ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ఆల్ఫా వస్తుంది. ఓకే, ఇక్కడ 2 ఆల్ఫా ఉంటే ఇక్కడ ఆల్ఫా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్ ఆల్ఫా పెడితే ఇక్కడ ఏమవుతుందంటే 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 మైనస్ 1 వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఆల్ఫా ఉంటే ఇక్కడ ఆల్ఫా వస్తుంది, ఇక్కడ ఆల్ఫా ఉంటే ఇక్కడ ఆల్ఫా బై 2 వస్తుంది, అంతే. ఇక్కడ నేను బై 2 చేస్తున్నాను, ఇక్కడ బై 2 చేస్తున్నాను. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా ఇక్కడ. ఓకేనా? సో మనకేం కావాలి? ఇక్కడ 1 ప్లస్ కాస్ ఆల్ఫా కావాలి, 1 ప్లస్ కాస్ ఆల్ఫా కావాలి. అంటే ఇప్పుడు మైనస్ 1 ఉంది ఇక్కడ, ఈ 1 ఇటు సైడ్ పంపేయండి. సో 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇస్. ఈ ఫార్ములా రాకుండా మనకి ఇది రాదు. ఓకేనా? సో 1 ప్లస్ కాస్ ఆల్ఫా ప్లేస్లో 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 రాసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ రాసుకుంటే నేను దట్ ఈస్ 2P స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా ప్లేస్లో 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే టోటల్గా మనం మల్టిప్లై చేస్తే R ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4, 4 ఇంటూ P స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 స్క్వేర్ రూట్ ఉంది ఇక్కడ మనకి. ఓకే, సో రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 4ని 2 రాసుకోవచ్చు, ఆ స్క్వేర్ రూట్లో ఉంటాయి. అండ్ P స్క్వేర్ను P రాసుకోవచ్చు, 2P ఇంటూ కాస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే కాస్ ఆల్ఫా బై 2. సో ఆ రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 2P కాస్ ఆల్ఫా బై 2, 2P కాస్ ఆల్ఫా బై 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు క్యూ, ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు క్యూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే R ఈజ్ ఈక్వల్ 2P ఇంటూ కాస్ ఆల్ఫా బై 2, R ఈజ్ ఈక్వల్ 2P ఇంటూ సైన్ ఆల్ఫా బై 2, R ఈజ్ ఈక్వల్ 2P ఇంటూ టాన్ ఆల్ఫా బై 2, R ఈజ్ ఈక్వల్ 2P ఇంటూ కొసికెంట్ ఆల్ఫా బై 2. ఈ విధంగా ఉంటాయి ఆప్షన్స్. సో కాబట్టి మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు డెరివేషన్ చేయడం అంతకినా టైం వేస్ట్ అవుతుంటే డైరెక్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, లేదంటే సింపుల్గా 1 మినిట్లో చేసేయచ్చు మనం. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఫర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఓకే, ఇట్స్ మై రిక్వెస్ట్ టు యూ. మీరు క్వశ్చన్స్, మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయండి. సో మీకోసమే ఎస్పెషల్లీ తెలుగులో వీడియో చేస్తున్నాను. సో అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి. సో నాలెడ్జ్ని షేర్ చేయడము చాలా గొప్ప విషయం. సో ఓకే, సో ఛానల్ స్టార్ట్ చేయడం కూడా మీకోసమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అయిపోయింది. ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్, ఇది మనకు అసలు ఇంపార్టెంటే కాదు, కాకపోతే నేను డిస్కస్ చేస్తాను. పాలిగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, లామిస్ థియరమ్, డ్రాయింగ్ ఆఫ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ ఇంజనీరింగ్ మెకానిక్స్. సో ఇక్కడ చూస్తే మనము పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్. అసలు ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ ఇక్కడ ట్రయాంగిల్ పేరులోనే ఉంది మనకి. ట్రయాంగిల్ అంటే మామూలుగా ఏంటి? 3 సైడ్స్ ఉంటాయి. ట్రై మీన్స్ 3. ఓకే, ట్రై యాంగిల్ మీన్స్ 3 యాంగిల్స్. 3 యాంగిల్స్ ఉండాలంటే 3 సైడ్స్ ఉండాలి పక్కగా. ఓకేనా? సో ఇక్కడ ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏం చెప్తుందంటే ఇఫ్ 2 ఫోర్సెస్ ఆర్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫోర్స్ అనుకోండి, ఇది P ఈ డైరెక్షన్లో ఉంది. ఇంకో ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ Q ఈ డైరెక్షన్లో ఉందనుకోండి. ఇదే ఫోర్స్ నేను ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు కదా. ఇదే ఫోర్స్ ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే ఫోర్స్ నేను సేమ్ ప్యారల్గా ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటున్నాను. అప్పుడు దీన్ని నేను రఫ్ చేసేస్తాను. ఓకే, అంటే ఏ డైరెక్షన్లో ఉన్నా మనం వచ్చేసి కంకరెంట్ ఫోర్సెస్, ఇక్కడ పెట్టిన కంకరెంట్ ఫోర్స్, ఇక్కడ పెట్టిన కంకరెంట్ ఫోర్సెస్. ఓకే, సో ఈ ఫోర్స్లు 2 ఫోర్స్ వచ్చేసి సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అవుతాయి. 2 forces sides of a triangle in the same direction. Third force should be closing side of a triangle and it should be resultant. That means R is nothing but of resultant of the P and Q, and it should be in opposite direction of the P and Q. Okay, it should be closing side of the triangle and opposite direction of the P and Q, and it should be resultant. ఇది ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటే. ఇక్కడ నథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ ఏంటంటే ఏం లేదు, జస్ట్ అడుగుతగిన డెఫినేషన్ అడగచ్చు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆ ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్స్ అంటాడు. సో P and Q are acting as sides of a triangle and the closing side should be resultant. Closing side should be
వన్ ఆఫ్ ది పి అండ్ క్యూ అని అట్లా అడుగుతుంటారు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్కడైతే ఎక్కువ డెప్త్గా అడుగుతుంటాడో అక్కడే నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మనకు అడగాల్సిన అవసరం లేని క్వశ్చన్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు ఎక్కువ. సో ఇక్కడ చూస్తే మళ్ళీ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ కూడా అంతే. పాలిగాన్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ F1 అనుకుంటే, ఇంకో ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ F2 ఈ విధంగా యాక్ట్ అవుతుంది, ఇంకో ఫోర్స్ F3 ఈ విధంగా యాక్ట్ అవుతుంది, ఇంకో ఫోర్స్ F4 ఈ విధంగా, ఇట్లా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ షుడ్ బి క్లోజింగ్ సైడ్ ఆఫ్ దిస్ పాలిగాన్ అండ్ ఇట్ షుడ్ బి ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ దిస్ ఆల్ ఫోర్సెస్. ఓకే, అర్థమవుతుందా? ఇది పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. పాలిగాన్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్స్ మాదిరినే పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ ఉంటుంది. పాలిగాన్ అంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్, ట్రయాంగిల్ అంటే 3 ఫోర్సెస్. ఓకే, ఇక్కడ చూస్తే రిజల్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే రిజల్టెంట్ ఇక్కడ ఇది హార్జెంటల్ ఫర్ ఎగ్జాంపుల్ థీటా యాంగిల్తో ఇంక్లైన్ అవుతుంది అనుకో రిజల్టెంట్. సో రిజల్టెంట్ ఫోర్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్వై స్క్వేర్. అసలు ఈ సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ ఫోర్స్ చూస్తే ఇది సమ్ ఇంక్లినేషన్తో యాక్ట్ అవుతుంది. ఇక్కడ దీన్ని రిజాల్వ్ చేస్తే ఎఫ్ఎక్స్ వస్తుంది, ఎఫ్ఐ వస్తుంది. సిమిలర్లీ ఇట్లనే ఈ ఫోర్స్ కూడా రిజాల్వ్ చేస్తే ఎఫ్ఎక్స్ వస్తుంది, ఎఫ్ఐ వస్తుంది. ఈ ఫోర్స్ కూడా రిజాల్వ్ చేస్తే ఎఫ్ఎక్స్ వస్తుంది, ఎఫ్ఐక్స్. ఇట్లా ఆల్ హార్జెంటల్ ఫోర్స్ని సమ్మేషన్ చేసి దాన్ని స్క్వేర్ చేయాలి, ప్లస్ ఆల్ వర్టికల్ ఫోర్స్ సమ్మేట్ చేసి స్క్వేర్ చేయాలి. ఈ విధంగా చేసి స్క్వేర్ రూట్ చేస్తే మనకు రిజల్టెంట్ వస్తుంది. అంటే ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఆఫ్ దిస్ పాలిగాన్ లా. అండ్ థీటా తీసుకుంటే tan theta ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సిగ్మా ఎఫ్వై బై సిగ్మా ఎఫ్ఎక్స్. ఇవి అడుగుతూ ఉండొచ్చు, చెప్పలేము. ఓకేనా? సో కాబట్టి నేర్చుకోవడము తప్పలేదు. సో జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ పార్ట్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అండ్ లామిస్ థియరం. ఓకేనా? లామిస్ థియరం అంటే పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఓకే, సో పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అయిపోయింది. మనకు ఎక్కడ మనం స్ట్రెస్ చేయాలో చెప్పాను మొత్తము. సో ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేశాను ఇంజనీరింగ్ మెకానిక్స్ని. సో ఫస్ట్ పార్ట్ వచ్చి స్టాటిక్ పార్ట్, సెకండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంట్రాయిడ్, థర్డ్ పార్ట్ వచ్చి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పార్ట్లో టోటల్ కంప్లీట్ చేశాను. ఇంకా 2 టాపిక్సే ఉన్నాయి. ఒకటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అండ్ లామిస్ థియరం ఎలా చేయాలని. సో లామిస్ థియరం డిస్కస్ చేసే ముందు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే లామిస్ థియరంలో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఆ లామిస్ థియరం సాల్వ్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అసలు అసలు ఏంటి? ఎప్పుడైనా మనకి ఏదైనా ఒకటి తెలియకపోతే దాని పేరులోనే సొల్యూషన్ ఉంటుంది. మనకి పేరులోనే ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనము డయాగ్రామ్ డ్రా చేయాలి. ఒక బాడీ యొక్క డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎట్లా ఉండాలి? అది ఫ్రీగా ఉండాలంటే ఇట్ షుడ్ బి నాట్ యాక్టింగ్ ఎనీ ఫోర్సెస్. అంటే ఆ బాడీ మీద ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవ్వకుండా, ఎటువంటి సైడ్స్ కానీ వాల్స్ కానీ ఏమి యాక్ట్ అవ్వకుండా ఫ్రీగా ఉండాలి ఆ బాడీ. ఓకేనా? దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. ఇప్పుడు చూస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక వాల్ ఉంది, వర్టికల్ వాల్ ఉంది అనుకుందాం. వర్టికల్ వాల్ ఉంది ఈ విధంగా. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ నుండి నేను వచ్చేసి ఏం చేస్తున్నాను, ఒక బాల్ వచ్చేసి ఈ విధంగా హింగ్ చేస్తున్నాను, అలాంటి తీసాను అనుకోండి ఈ విధంగా. ఓకేనా? ఆ బాల్ యొక్క వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ W ఉంది, యాక్ట్ అవుతుంది అనుకోండి. ఇక్కడ ఈ బాల్ వచ్చేసి ఈ వాల్ యొక్క వర్టికల్ వాల్ను కాంటాక్ట్ చేస్తుంది ఇక్కడ పాయింట్ ఏ దగ్గర. ఇది పాయింట్ బి దగ్గర నుంచి మనము దాని స్ట్రింగ్ని హేలాడ్ తీసినాం ఈ విధంగా. ఓకే, ఇక్కడ చూస్తే ఈ పాయింట్ ఏ దగ్గర నుంచి వాల్ వచ్చేసి సమ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది ఆన్ దిస్ బాడీ, ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఏం చెప్పాను, ఎటువంటి అవుట్ సైడ్ నుంచి ఎక్స్టర్నల్గా మనకు బాడీ మీద యాక్ట్ అవ్వకుండా అది సపరేట్గా ఉండాలి, అప్పుడే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. ఇప్పుడు నేను చూస్తే దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే, సేమ్ బాడీ తీసుకొని దాని వెయిట్ని డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, దాని స్ట్రింగ్ యొక్క టెన్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా యాక్ట్ అవుతుంది. సో వన్ మోర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇక్కడ. వన్ మోర్ ఫోర్స్ ఏంటంటే అది ఈ యొక్క వర్టికల్ వాల్ వచ్చేసి సమ్ రియాక్షన్ ఫోర్స్ని యాక్ట్ చేస్తుంది ఆన్ ది బాడీ. సో ఆ రియాక్షన్ ఫోర్స్ను ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ దిస్ బాడీ. అంటే ఈ ఎక్స్టర్నల్గా ఏదైతే వాల్ ఉందో సపోర్టు, అట్లాంటి సపోర్ట్స్ లాంటివి లేకుంటే ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ తీసుకుంటే ఈ బీమ్ను వచ్చేసి మనం ఈ యొక్క సపోర్ట్స్ని తీసేసి సపరేట్గా రాసి దాన్ని కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. అంటే ఎటువంటి సపోర్ట్స్, ఎటువంటి హింజెస్ ఇలాంటివి ఏం లేకుండా మనం తీసేసి రాసి దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూస్తే వన్ టైప్ ఆఫ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం. ఇంకోటి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ హార్జెంటల్ అండ్ వర్టికల్ డైరెక్షన్లో బోత్ సైడ్స్ వచ్చేసి సపోర్ట్స్ కింద ఉంటాయి కదా, అప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది వచ్చేసి ఒక హార్జెంటల్ వాలు, ఇది ఒక వర్టికల్ వాల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఒక రింగ్ ఏ విధంగా ఉందనుకుందాం, ఒక సాలిడ్ బాడీ ఈ విధంగా ఉందనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క వెయిట్ ఈ విధంగా డబ్ల్యూ యాక్ట్ అవుతుంది, డబ్ల్యూ ఈ విధంగా యాక్ట్ అవుతుంది. ఓకే, అండ్ సమ్ వచ్చేసి ఇక్కడ చూస్తే పాయింట్ ఏ దగ్గర కాంటాక్ట్ అవుతుంది, పాయింట్ బి దగ్గర కాంటాక్ట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ చూస్తే దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే, ఇది వెయిట్ వచ్చేసి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. అట్ పాయింట్ బి దగ్గర చూస్తే దీని యొక్క సపోర్ట్ వల్ల, దీని యొక్క ఈ హార్జెంటల్ బాడీ వల్ల ఇదేమవుతుంది, సమ్ రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అప్వర్డ్. అంటే
ఆ రియాక్షన్ ఫోర్స్ నథింగ్ బట్ ఆఫ్ ఆర్బి. ఇక్కడ కూడా చూస్తే మన రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది హార్జెంటల్గా, సో ఆర్ఏ. సో ఈ విధంగా ఎన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అని డ్రా చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది ఈ విధంగా, సో స్ట్రింగ్ కూడా ఒక టెన్షన్ టీ పెట్టుకోవచ్చు. సో ఎన్నైనా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. సో మెయిన్ ఏంటంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి మనం ఇప్పుడు, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఆ సాల్వ్ చేయడం కోసం మనకు వచ్చేసి లామిస్ అనే సైంటిస్ట్ ఒక ఆయన సో లామిస్ థియరమ్ అనే ప్రపోజ్ చేసిండు. సో దాని గురించి మనం లాస్ట్ టాపిక్ ఫస్ట్ పార్ట్ టోటల్ 3 పార్ట్స్ డివైడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ చేస్తున్నాము. లాస్ట్ టాపిక్ వచ్చేసి లామిస్ థియరమ్. ఓకే, దీంతో ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్స్ నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేస్తాను. సో తరువుగా నా వీడియోస్ వచ్చేసి ఫాలో అవుతారని చెప్పేసి అనుకుంటున్నా. ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ అండ్ లైక్ ద ఛానల్. ఓకే, లామిస్ థియరమ్ చూస్తే లామిస్ థియరమ్ ఏం చెప్తుందంటే లామిస్ థియరమ్ డీల్స్ విత్ ఓన్లీ 3 ఫోర్సెస్. లామిస్ థియరమ్ డీల్స్ విత్ ఓన్లీ 3 ఫోర్సెస్. ఎప్పుడైనా ఒక బాడీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఆ బాడీ మీద ఓన్లీ 3 ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు మాత్రమే లామిస్ థియరమ్ను మనం యూజ్ చేయాలి. ఇన్ కేస్ మోర్ దెన్ ద 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతే లామిస్ థియరమ్ని వచ్చేసి మనము యూజ్ చేయకూడదు. ఓకే, సో ఎలా అంటే చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది. ఓకే, సో ఆ బాడీ మీద 3 ఫోర్సెస్ ఈ విధంగా యాక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫోర్సెస్ ఈ విధంగా యాక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం, ఇది R అనుకుందాము. సో ఈ యాంగిల్ వచ్చేసి ఆల్ఫా అనుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా. సో ఈ యాంగిల్ వచ్చేసి బీటా అనుకుందాము. సో ఈ యాంగిల్ గామా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 3 ఫోర్సెస్ ఉన్నాయి. అసలు లామిస్ థియరమ్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ P తీసుకుంటే ఆ P అనేది ఆపోజిట్ సైడ్లో ఆపోజిట్ రెండు ఫోర్సెస్కి ఉన్నటువంటి యాంగిల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఏ ప్రపోర్షనల్ అంటే సైన్ ఆఫ్ ప్రపోర్షనల్. దట్ మీన్స్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ఆల్ఫా. P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ఆల్ఫా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ Q తీసుకున్నాం అనుకోండి. Q తీసుకుంటే ఈ Q ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆపోజిట్ యాంగిల్ ఆఫ్ సైన్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్, సో సైన్ ఆఫ్ బీటా. ఓకే, సో అట్నే R తీసుకుంటే R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ గామా. R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ గామా. ఇప్పుడు తీసుకుంటే దీన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు? P ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ సైన్ ఆల్ఫా రాసుకోవచ్చా? P ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ సైన్ ఆల్ఫా, ఎందుకంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ తీసేస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ P బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎస్ ఆర్ నో? P బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. సిమిలర్లీ ఇక్కడ కూడా చూస్తే Q బై సైన్ బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్, R బై సైన్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఈ 3 ఫోర్సెస్ వచ్చేసి 3 వాల్యూస్ వచ్చేసి సమ్ కాన్స్టెంట్ అయింది. ఓకేనా? సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు? ఈ 3 ఫోర్సెస్ని 3 వాల్యూస్ని వచ్చేసి మనం ఈక్వేట్ చేసుకోవచ్చు కదా ఇక్కడ. సో ఈక్వేట్ చేసుకోవచ్చు. ఎలా ఈక్వేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తే మనము ఇక్కడ చూస్తే ఎలా ఈక్వేట్ చేసుకోవాలంటే P బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు Q బై సైన్ బీటా ఈక్వల్ టు R బై సైన్ గామా. సో దిస్ ఈజ్ టోల్డ్ బై లామిస్. ఇదే లామిస్ థియరమ్ అంటే ఇంకా. సో దీన్ని మనం ఎలా అప్లై చేయాలి ఇక్కడ, ఎలా అప్లై చేయాలి? ఎందుకంటే ముందే నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత లామిస్ థియరమ్ చెప్తానని చెప్పాను. ఎందుకు చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, లామిస్ థియరమ్ మీద క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటాడు. సో సింపుల్ క్వశ్చన్స్ ఈజీ సాల్వ్ చేయొచ్చు. విత్ ఇన్ 30 సెకండ్స్ 20 సెకండ్స్లోనే సాల్వ్ చేయొచ్చు. 1 మినిట్ కూడా అవసరం లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఒక బాడీని ఈ విధంగా స్ట్రింగ్కి హ్యాంగ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా హ్యాంగ్ చేశాను. సో ఇది వచ్చేసి ఒక వర్టికల్ వాల్ ఈ విధంగా ఉంది. సో సమ్ వెయిట్ వచ్చేసి ఈ విధంగా యాక్ట్ అవుతుంది, డబ్ల్యూ యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 30 డిగ్రీస్తో ఇంక్లైన్ అయింది అనుకోండి ఈ స్ట్రింగ్ వర్టికల్ యాక్సెస్తో. ఓకేనా? ఇక్కడ ఈ పాయింట్ ఏ పాయింట్ బి అనుకుంటే నేను దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి ఇప్పుడు. ఓకేనా? లిజన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఈ విధంగా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ స్ట్రింగ్ అనేది విత్ టెన్షన్ T 30 డిగ్రీస్ టు ద వర్టికల్. సో ఇది 30 డిగ్రీస్లో ఉంది. ఓకే, నువ్వు ఇక్కడ చూస్తే ఒక పాయింట్ ఏ దగ్గర నుంచి ఒక హార్జెంటల్ ఫోర్స్ రియాక్షన్ అనేది యాక్ట్ అవుతుంది, RA. ఇది మనకు ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇక్కడ చూస్తే లామిస్ థియరమ్ అప్లై చేయాలంటే ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ సెంటర్ ఆల్ ఫోర్సెస్ షుడ్ బి అవుట్వర్డ్స్. అంటే పాయింట్ ఆఫ్ సెంటర్ నుంచి అన్ని ఫోర్సెస్ అవుట్ సైడ్కి యాక్ట్ అవ్వాలి. ఇది చూడండి, ఇక్కడ చూస్తే ఇన్సైడ్కి యాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ RA రియాక్షన్ ఫోర్స్ని మనం వచ్చేసి పాయింట్ ఆఫ్ సెంటర్ నుంచి అవుట్వర్డ్స్ తీసుకెళ్ళాలి. ఇక్కడే మనం మిస్టేక్ చేసేది. ఇక్కడ డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే రియాక్షన్ ఫోర్స్ RA పెట్టేస్తాము. ఇప్పుడు ఈ ఫోర్స్ కావాలంటే యాంగిల్ బిట్వీన్ దిస్ 2 తీసుకుంటాం. ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 30 అయినప్పుడు 60 అవుతుంది, అంతే కదా. సో కానీ ఇక్కడ చూస్తే మనకి ఈ ఫోర్స్ ఇక్కడ తెచ్చుకున్నప్పుడు RAని ఇక్కడ తెచ్చుకున్నప్పుడు ఈ ఫోర్స్ తీసుకుంటే ఇక్కడ ఇది 90 + 30 120 అవుతుంది. సో కాబట్టి మిస్టేక్ చేసడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడే. అంటే లామిస్ థియరమ్ అప్లై చేసేటప్పుడు ఆల్ ఫోర్సెస్ షుడ్ బి అవే ఫ్రమ్ ది సెంటర్ నుంచి అవేగా యాక్ట్ అవ్వాలి, అంటే దూరంగా యాక్ట్ అవ్వాలి. సో సెంటర్కి ఇన్వర్ట్ రాకూడదు, అవుట్వర్డ్స్ కూడా ఉండాలన్నమాట. సో ఇది లామిస్ థియరమ్ ఫస్ట్ కండిషన్. సో ఇక్కడ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసేస్తాం. సో ఇది వచ్చేసి 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. సో ఇది యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఇది టోటల్ 90 డిగ్రీస్ అయినప్పుడు ఇది 30 అయినప్పుడు ఇది 60 అవుతుంది.
ఓకే, ఇది 90 డిగ్రీస్. టోటల్ యాంగిల్స్ మనకు తెలిసిపోయినాయి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూస్తే నేను ఇప్పుడు లామిస్ థియరం అప్లై చేస్తున్నా. సో ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రమ్ డ్రా చేసాం, లామిస్ థియరం అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు లామిస్ థియరం అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ W తీసుకుంటే W బై సైన్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్, సైన్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ ఇది 90 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్, టోటల్ 120 డిగ్రీస్. అంటే W బై సైన్ 120 డిగ్రీస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ ఫోర్స్ తీసుకుంటే RA బై సైన్ ఆఫ్ దిస్ యాంగిల్, దట్ ఈస్ RA బై సైన్ ఆఫ్ దిస్ యాంగిల్ మీన్స్ దిస్ ఇస్ 90 డిగ్రీస్, దిస్ ఇస్ 60 డిగ్రీస్, టోటల్ 150 సైన్ 150 దట్ ఈక్వల్ టు టెన్షన్ T తీసుకుంటే T బై సైన్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్, ఇక్కడ చూస్తే 90 డిగ్రీస్ ఉంది అంతే కదా. సో T బై సైన్ 90, సైన్ 90 ఇస్ నథింగ్ బట్ ఆఫ్ 1. సో ఇక్కడ T వచ్చేస్తుంది. సో మనకి ఏది కనుక్కోమన్నాడు, సో ఈ క్వశ్చన్లో ఫ్రీ బాడీ డయాగ్రమ్ డ్రా చేసిన తర్వాత టెన్షన్ కనుక్కోమన్నాడా, రియాక్షన్ ఫోర్స్ అట్ పాయింట్ దిస్ పాయింట్ కనుక్కోమన్నాడా. సో ఏ పాయింట్ ఏం కనుక్కోమన్నాడో ఈజీగా కనుక్కోవచ్చు లామిస్ థియరం యూజ్ చేసి. సో నో నీడ్ ఆఫ్ ఎనీ థింగ్స్. ఓకే, దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ థింగ్ టు క్యాలిక్యులేట్ దిస్ ఎనీ వాల్యూ ఆఫ్ ఫోర్స్ విచ్ ఈస్ ఫ్రమ్ 3 forces ఆర్ యాక్టింగ్ ఆన్ దిస్ బాడీ. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ ఇన్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఫర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ డిస్కస్ చేశాను. ఓకే, సో రిమైనింగ్ నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేస్తాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్కడ స్ట్రెస్ చేస్తాడో. సో ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫస్ట్ పార్ట్ 1లో పారలెలోగ్రామ్ థియరం, లామిస్ థియరం మీద ఎక్కువ అడుగుతుంటాడు క్వశ్చన్స్. సో కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్. నేను ఈ వీడియోస్ అయిపోగానే మళ్ళీ వచ్చేసి నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పెడతాను. సో కాబట్టి మీరు వచ్చేసి ఛానల్ని ఎక్కువ ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. CS అకాడమీ మీకోసమే క్రియేట్ చేశాను. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము, గేట్ ఎగ్జామ్స్, IAS ఎగ్జామ్స్, సో అన్నిటి కోసం క్రియేట్ చేశాను CS అకాడమీని. సో ఇక్కడ వచ్చేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ లైక్స్ వచ్చి మాకు సపోర్ట్గా ఉంటే మేము ఎక్కువ వీడియోస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియోస్, ప్లీజ్ లైక్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ.